మిమ్మల్ని చూసిన ప్రతిసారి నా జాబ్ మీద నాకే అసహ్యం వేస్తుంది. చలనం వస్తున్న మీకు ఇంజెక్షన్ చేసి మీ కుటుంబానికి మిమ్మల్ని దూరం చేస్తున్నాను. సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను రిపోర్ట్ ఇచ్చొస్తాను. అలాగే. సిస్టర్ 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 డాక్టర్, స్నేహ సిస్టర్ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంటే వెళ్లారు. ఈ రిపోర్ట్స్ మీకు ఇమ్మని చెప్పారు డాక్టర్. థ్యాంక్ యూ సిస్టర్. పాపం ఎవరో ముఖ్యమైన రిపోర్ట్స్ అయి ఉంటాయి. వెళ్ళి ఇచ్చేస్తే మంచిది. సిస్టర్ 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 ఎవరైతే న్యూమోరల్ పేషెంట్ డాక్టర్. సిస్టర్, ముందు అతను బయటకు వెళ్ళమనండి. అది కాదు డాక్టర్, బయటకు వెళ్ళండి. ఈ రిపోర్ట్స్ ఫైల్లోంచి కింద పడ్డాయి. ఇంపార్టెంట్ ఏమో అని తీసుకొచ్చాను, చూడండి. ఇంకా నిలబడ్డారేంటి? వెళ్ళండి. సారీ సార్. వెళ్ళండి. వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్. అరే ఆగండి సార్, ఆగండి. వంశీ సార్. సార్, ఇతని మెంటల్ కండిషన్ సరిగ్గా లేనట్టుంది. సార్, వంశీ సార్, వంశీ సార్, బయటకు వెళ్ళండి సార్, బయటకు వెళ్ళండి ప్లీజ్. రండి సార్. సార్, బయటకు వెళ్ళండి. వంశీ సార్, వెళ్ళండి. బయటకు వెళ్ళండి ప్లీజ్. వంశీ సార్. సిస్టర్, సార్ రండి సార్. సిస్టర్, నన్ను వెళ్ళనివ్వండి సిస్టర్. ఒక్క నిమిషం సిస్టర్. అది కాదు సిస్టర్, లోపల ఉన్నది వంశీ సార్ కదా. ఈ విషయం వెంటనే వసుంధర మేడంకి చెప్పాలి. సిస్టర్, ఒకసారి మీ మొబైల్ ఇవ్వండి ప్లీజ్. హలో హలో, నేనమ్మా చిత్రసేన్ని. చిత్రసేన్ గారు? అమ్మా వసుంధర, నువ్వు అర్జెంట్గా హాస్పిటల్కి రావాలమ్మా. ఏమైంది చిత్రసేన్ గారు? నేను వంశీని చూశానమ్మా. వంశీ సార్ ఇక్కడే ఉన్నారమ్మా. హాస్పిటల్కి రామ్మా. చిత్రసేన్ గారు, అసలు ఏమంటున్నారు మీరు? మీరు మీరు అంటున్నది నిజమేనా? అవునమ్మా, నేను వంశీ సార్ని చూశానమ్మా. నువ్వు రామ్మా. సిస్టర్ చూడండి, మీరు ఇలా ఫోన్లో మాట్లాడకూడదు. నాకు తెలుసు వంశీ సార్, నేను దిక్కు తోచని స్థితిలో ఉంటే మీరు వస్తారని నాకు తెలుసు. నేను మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తాను. అమ్మ వసుంధరా, ఇంకా ఇలాగే ఉన్నావేంటమ్మా? టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు. వసుంధర గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారమ్మా. అవును మేడం, చాలా ముఖ్యమైన పని. మిమ్మల్ని సంతోషపెట్టే పని. వచ్చాక చెప్తాను మేడం. తనెక్కడికో హడావిడిగా వెళ్తుంది, నువ్వు కూడా తోడుగా వెళ్ళినా. అన్నయ్య ఉండగా వసుంధర గారికి ఏం కాదమ్మా, నువ్వేం కంగారు పడకు. వస్తాను మేడం. అలాగే వెళ్ళిరమ్మా. ఇల్లు బాగుంది. ఇది వీలు కట్టింది సార్. అదే సార్, ఆయన మనం ఫోటో తీసే వాళ్ళు బాగుండాలి కానీ ఈ ఇల్లు కూడా మనకెందుకు సార్? పాయింటే, రా పోదాం. నమస్తే అండి, నా పేరు ఆనంద్, నా భార్య అలేఖ్య. మిమ్మల్ని పిలిచింది మేమే. చూడండి, ఈ ఇంట్లో పని వాళ్ళు తప్ప ఓనర్స్ ఉండరా? ఏవండి, ఈయన పని వాళ్ళతో మాట్లాడడంటండి. వీళ్ళు డైరెక్ట్ గా ఓనర్స్ తోనే మాట్లాడతారేమో అలేఖ్య. ఆనంద్, ఆనంద్ ఎవరైనా ఓనర్స్ తో తప్ప పని వాళ్ళతో మాట్లాడి పెద్ద కెమెరామెన్ అమ్మా.
నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు అర్థమైందమ్మా ఇంటి ఓనర్ మీరేనని. అందరికీ నమస్కారం. చెప్పండి అమ్మా, ఫోటోలు ఎలా తీయమంటారు? అందరూ మెచ్చుకునేలా తీయమంటారా, లేకపోతే వీళ్ళ ఫోటోలు వాళ్ళ ఇంట్లో పెట్టుకునేలా తీయమంటారా? అంతొద్దు కెమెరామెన్ గారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కనిపించేలా తీయండి చాలు. మనం వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నామని అందరికీ తెలుసు సుచిత్ర. మనం తప్పు చేస్తున్నందుకు గుర్తుగా ఈ ఫోటోలు కూడా అవసరమా ఇప్పుడు? అలా అంటారేమిటి అపర్ణాదేవి గారు? ఈ కాలం పిల్లలకి ఆ మాత్రం సరదా ముచ్చట్లు ఉండవా ఏమిటి? మనం వీళ్ళకి అడ్డుపడితే రేపు పెళ్ళయ్యాక ఆశీర్వాదం కోసం మీ కాళ్ల మీద కూడా పడరు. అవునమ్మమ్మా, వెడ్డింగ్ ఆల్బమ్ అంటే ఈ జనరేషన్ ట్రెండ్ అనుకో, కానీ వద్దని మాత్రం అనుకు. ఎందుకంటే బావ ప్రెస్టీజ్ తగ్గిపోతుంది. చూడండి, నేను పెళ్లికి ఒప్పుకున్నాను కదా అని అన్నింటికీ ఒప్పుకోను. వెడ్డింగ్ ఆల్బమ్ జరుగుతుంది, మీరు రెడీగా ఉండండి అని వంశీకి వసుంధరకి మాటిచ్చానత్తయ్య. మీరు నా మాట కాదనకండి. ఎస్ మేడం, కపుల్స్ని కలిపేది ఫోటో మాత్రమే. ఇప్పుడు వీళ్ళని కలిపేది నేనే. నాన్నమ్మ బాగా ఇరిటేషన్లో ఉంది. కెమెరామెన్ గారేమో మంచి ఊపులో ఉన్నారు. ఆలేఖ్య, నువ్వు వెళ్ళి మంచి కాఫీ తీసుకునిరా. సరే ఆనంద్ గారు. ఆగలేఖ్య. ఏంటి ఆనంద్ గారు? నానమ్మ సమాధానం చెప్పలేదా లెక్య? నాకు అక్కర్లేదు. మరి కెమెరామెన్ గారి మాట ఏంటి? వద్దులే బాబు, పెద్దోళ్ళు కోపడితే కాఫీ కూడా ఆవిరేలా ఉంది. అయితే వద్దులే లెక్య, నువ్వు ఇక్కడే ఉండు. ఒరే పండు సార్, నువ్వు వెళ్ళి ఫ్రేమ్ రెడీ చేసి రేడియోలో పాటలు వచ్చినట్టు చెయ్యి పో. అలాగే సార్. పాటలు ఎందుకు? ఫోటోలో కపుల్స్ బాగా రావాలంటే వాళ్ళు బాగా రెడీ అవ్వాలి, కానీ మీరేంటి పాటలు పెట్టమంటున్నారు? చూడండి మిస్టర్ ఆనంద్, కపుల్స్ ఫోటోలు అందంగా రావాలంటే వాళ్ళు ఒక మూడ్ ఉండాలి. ఈ సాంగ్స్ తో వాళ్ళు ఒక ఫీల్ ఏర్పడి వాళ్ళ మూడ్లోకి మారుతారు. మీరే చూస్తారు కదా. అలేఖ్య గారు, మనకి ఇలాంటి ఛాన్స్ ఎలాగూ దొరకలేదు. ఇప్పుడు మనం ఫ్రేమ్లోకి వెళ్ళి అందరి దృష్టిలో భార్యాభర్తలుగా మరోసారి కనిపిద్దాం. ఆనంద్ గారు, ఎదురుగా మీ నానమ్మ గారు ఉన్నారు. నాన్నమ్మ ఇటువైపు చూడలేదులేండి అలేఖ్య గారు. అంతా రెడీ సార్. సాంగ్ ప్లే చేయరా పండు. మీద మనం తప్ప ఎవరూ ఆసక్తి చూపట్లేదు బేబీ.
అదే కదమ్మా మన ప్లాన్ కూడా. వీళ్ళని త్వరగా ఇంట్లో నుంచి మేడం సాంగ్ ప్లే అవుతుంది. వేరే కపుల్స్ అలా అడిగితే మేం చెప్పలేం కానీ వంశీ ఏమో బయటికెళ్ళాడు, వసుంధర కూడా చెప్పకుండా బయటికెళ్ళింది. అంటే కపుల్స్ ఇద్దరు వెళ్ళారన్నమాట. ప్రస్తుతానికి అలాగే అనుకోండి పివి శ్రీరామ్ గారు. వాళ్ళ మాటలేం పట్టించుకోకండి కెమెరామెన్ గారు. అన్నయ్య వసుంధర గారు కలిసే వస్తారు. అదిగో వంశీ వచ్చేసాడు. నాన్న వంశీ వచ్చావా నాన్న? నువ్వు చెప్పాక రాకుండా ఎలా ఉంటానమ్మా, వచ్చేసాను. ఇప్పుడు నా మనసులో భారం దిగినట్టు అనిపిస్తుంది నాన్న. ఇందాకెవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి నీ గురించి ఏంటేంటో మాట్లాడాడు. నేను వచ్చేసాను కదమ్మా, ఇంకా ఎలాంటి ఫోన్ కాల్స్ రావు, ఎవరూ రారు. నా పేరు పివి శ్రీరామ్ బాబు. మీ వెడ్డింగ్ ఆల్బమ్ ఫోటోలు తీయడానికి వచ్చాను. వంశీ బాబు, తిక్కగా ఉన్న మనిషి ఫోటోలు మాత్రం బాగానే తీస్తాడు బాబు. అన్నయ్య మీరు వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే అన్నాను. ఈ ఆనంద్ పనివాడు కాదా? అయినా అయ్యుంటే అన్నయ్య ఎందుకు పిలుస్తాడు? అనవసరంగా తొందరపడ్డానా? పివి శ్రీరామ్ గారు, ఇప్పుడు ఫోటోలు జంటగా తీస్తారా? మా వసుంధర వచ్చేంత వరకు వంశీని సోలోగా తీస్తారా? వెడ్డింగ్ ఆల్బమ్ అంటే ఇద్దరు కలిసే ఉండాలమ్మా. అయితే మీరు మా వసుంధర వచ్చేంత వరకు ఆతృతని ఆపుకుంటారన్నమాట, అంతే కదా వదినా? వసుంధర వచ్చేసింది ఐరేంద్రి, నాతో చెప్పింది టైంకి వచ్చేస్తారని. వసుంధర మాట తప్పదు. అమ్మ వసుంధర, సిస్టర్ నువ్వు వెళ్ళిపో సిస్టర్. మా వసుంధర గారు వస్తున్నారు, ఆవిడ నన్ను చూసుకుంటారు. వెళ్ళండి. ఓకే చిత్రసేన గారు, మీకు చేయాల్సిన టెస్టులు కూడా అయిపోయాయి. ఈ రోజు మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు. మీరు ఏ టైంలో డిశ్చార్జ్ అవ్వచ్చో నేను చెప్తాను. వసుంధర గారు, చిత్రసేన గారు, ఆయన ఎక్కడున్నారు? అక్కడ ఐసీ రూమ్ లో ట్రీట్మెంట్ చేస్తున్నారమ్మా. మనం లోపలికి వెళ్ళకూడదమ్మా, బయట నుంచి చూడాలి. ముందు ఆయన ఎలా ఉన్నారో చూడాలి. పదండి. ఏమైంది డాక్టర్? మనం చాలా తప్పు చేస్తున్నాం సిస్టర్. చలనం వస్తున్న ఇతరికి మనం ఇంజెక్షన్ ఇచ్చి పూర్తిగా కోమాలోకి వెళ్ళేటట్టు చేస్తున్నాం. ఇంకో 2 అవర్స్లో మళ్ళీ ఇతనికి స్పృహ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంజెక్షన్ ఇస్తే ఈయన ప్రాణానికే ప్రమాదం కదా డాక్టర్? తప్పదు సిస్టర్. పట్టుకో సిస్టర్. వంశీ గారు ఇక్కడే ఉన్నారమ్మా. ఆగమ్మా, లోపలికి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచే చూడాలి. అసలు ఎవరిని వెళ్ళనివ్వట్లేదమ్మా. అమ్మమ్మ వస్తుందరా, ఎవరు లోపలికి వెళ్లకుండా డోర్ లాక్ చేశారమ్మా. తొందరపడకమ్మా. వంశీ సార్ని నేను చూసాక ఆయన్ని తాకకుండా ఉండడం, ఆయనతో మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు చిత్రసేన్ గారు.
అందుకేనమ్మా మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మన వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వంశీ ఈ కుటుంబానికి చెందినవాడని డాక్టర్స్ ముందు రుజువు చేద్దామమ్మా. వద్దు చిత్రసేన్ గారు, ఇప్పుడు అలా చేయకూడదు. ముందు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి వంశీ సార్ కాదు అని అందరికీ నిరూపించాలి, ఆధారాలు చూపించాలి. ఆ తర్వాత అందరి ముందుకి వంశీ సార్ని తీసుకువెళ్ళాలి. మంచి ఆలోచనమ్మా. కానీ వంశీ సార్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చినట్టు, అసలు ఆయనకి ట్రీట్మెంట్ ఎవరు చేస్తున్నట్టు మనకు తెలియాలి కదా. నాకు తెలుసు చిత్రసేన్ గారు, ఇదంతా చేస్తుంది ఆ మురళీనే. వంశీ సార్ స్పృహలోకి వచ్చాక ఆ దుర్మార్గుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టను. అమ్మ వసుంధరా, వంశీ గారిని మనం వేరే ఎక్కడికైనా తీసుకెళ్దామా? వద్దు చిత్రసేన్ గారు, ఇప్పుడైనా ఇక్కడ ఉండడమే మంచిది. ఆ మురళిని ఆధారాలతో పట్టించాలి, అప్పుడు వంశీ సార్ని తీసుకువెళ్దాం. సిస్టర్ జాగ్రత్తగా చూసుకోండి. అలాగే నేను సార్. ఇప్పుడే వస్తాను. ఎవరమ్మా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? అంటే ఏం లేదు డాక్టర్, చిత్రసేన్ గారికి టెస్ట్లన్నీ పూర్తయ్యాయి. డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చా లేదా అని అడుగుదామని వచ్చాము. రిసెప్షన్లో సిస్టర్ ఉంటారు, వెళ్ళి వాళ్ళని కనుక్కోండి. ఇక్కడ ఉండకూడదు, వెళ్ళండి. పోయిన నా నమ్మకాన్ని మళ్ళీ బ్రతికించారు వంశీ సార్. ఈసారి నేను మిమ్మల్ని వదులుకోను. చూసావా కాంతం, వసుంధరతో వెడ్డింగ్ ఆల్బమ్ అనగానే ఎంత గంభీరంగా ఎంత హుందాతనంగా మురళీగాడు ఎలా వస్తున్నాడు. నువ్వు సరిగ్గా చూడలేదైరేంద్రి, వాణ్ణి చూస్తుంటే బలిచ్చే మేకపోతులా లేడు. కాకపోతే వాడి పక్కన వసుంధర కూడా ఉండుంటే ఇంకా బాగుండేది చూడ్డానికి. చూసావా వదినా, మనం అనుకున్నట్టుగానే వంశీ రెడీ అయి వచ్చేశాడు. కానీ నువ్వు చెప్పినట్టుగా వసుంధర రాలేదు. అసలు వస్తుందో రాదో కూడా తెలీదు. తనకి ఈ వెడ్డింగ్ అంటే అసలు ఇష్టం ఉందో లేదో. అలాంటవేంటి మామ్, అత్తయ్య చెప్పింది కదా వసుంధర మాటిస్తే తప్పదని. ఈ వెడ్డింగ్ ఆల్బంలో వంశీ బావ కంటే చాలా ప్రత్యేకంగా ఉండాలని ఏదైనా షాపింగ్ చేయడానికి వెళ్ళిందేమో. దానికంత సీన్ లేదే నక్షత్ర. అటువైపు ఎవరైనా ఆపదలో ఉంటే ఇది మదర్ తెరిసాలాగా కాపాడడానికి పోయి ఉంటుంది. దీనికి దీని జీవితం మీద లెక్కే లేదు. పివి శ్రీరామ్ గారు, హీరోయిన్ వచ్చేంత వరకు మా వంశీ ఫొటోస్ తీస్తూ ఉండండి. వద్దులే ఐరేంద్రి, వసుంధర వచ్చేస్తూ ఉంటుంది. అవును మేడం, ఈ వెడ్డింగ్ ఆల్బమ్ లో వధువులు ఇద్దరు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మేడ్ ఫర్ ఈ చాదర కదా. లేదు కెమెరామెన్ గారు, వసుంధర ఏదో ముఖ్యమైన పని మీదే వెళ్ళింది. తను చెప్పిన టైంకే వచ్చేస్తుంది. అంటే వంశీతో పెళ్లి తనకిష్టం లేదనుకోవాలా సుచిత్ర? అత్తయ్య, నా మనవణ్ణి అవమానించడానికే ఈ వెడ్డింగ్ ఆల్బమ్ ప్రోగ్రాం పెట్టించావా సుచిత్ర? లేదంటే ఆ వసుంధరకి నా మనవడంటే లెక్క లేకుండా ఉన్న లెక్కలు సరిచేసుకోవడానికి వెళ్ళిందా? ఇప్పుడు ఏం చేయమంటారో మీరే చెప్పండి అత్తయ్య. ఏమండి చెప్పు. వసుంధర వెళ్ళింది, ఎప్పుడొస్తుందో తెలీదు. ఫొటోస్లో మీరు మాత్రమే వచ్చేలా ఫోటోలు దిగండి. అలాగే మేడం మేడం కావాలంటే కొంచెం వెయిట్ చేద్దాం. హీరోయిన్ లేకుండా హీరో పట్టి ఎలా తీస్తాం మేడం? మీ కెమెరామెన్తోనే శ్రీరామ్ గారు. నాకు తెలుసు బాబు, కానీ ఊర్లో వాళ్ళకి పెళ్లి కూతురు ఈ అమ్మాయి అని తెలియాలంటే ఆ అమ్మాయి రావాలి. శ్రీరామ్ గారు, ఈ ఇంట్లో అందరూ నా మాటకి కట్టుబడి ఉంటారు. ఇప్పుడు వారంతా నా మీద తిరగబడాలని మీరు అనుకుంటున్నారా ఏమిటి?
పివి శ్రీరామ్ గారు బయట నీ పేరుతో ఉన్న బోర్డు చూశాడు గాని నీ గురించి పూర్తిగా తెలియదు నానమ్మా. సారీ మేడం. బాబు మీరు ఫ్రేమ్లోకి రండి, నేను స్టార్ట్ చేస్తాను. నేను పోట్లాడగలదు ఆనంద్ బాబు, ఫోటోలు తీయడానికి వచ్చాను. ఒరే పండు, మ్యూజిక్ ఆన్ చేయి. సార్ స్మైల్ ప్లీజ్. సార్ ఇది బాగుంది, ఇంకో స్టైల్. ఓకే.